ఈ రోజు నేను చూసిన రహస్యం వాళ్ళకి తెలిస్తే నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకేం అర్హత ఉంది? చేతగాని వాడివి, శక్తిహీనుడివి, కొంగుచాటు దాక్కునే పిరికివాడివి. ఛీ, నువ్వు వీరుడివేనా? బ్రతికున్నన్ని రోజులు మీ అమ్మ కొంగుచాటున దాక్కుని ఉన్నావు. తను చనిపోయాక కూడా వదిలిపెట్టవా? నీ తల్లి ఎంత బాధపడుతుందో ఇలాంటి పిరికివాణ్ణి కన్నాను అని. వీణ్ణి చూడండి ఎలా వణుకుతున్నాడు. కత్తి పట్టుకోవడానికి కూడా భయపడుతున్నాడు. ఇలాంటి పిరికివాడు నాతో పోటీ చేస్తాడా? ఈ కథ కొన్ని వందల ఏళ్ల క్రితం ద్రవిడ ఖండంలో ప్రారంభమైంది. అయితే ఈ రాజ్యంలో చదువు ఉండదు. కేవలం మంత్రశక్తులు మాత్రమే రాజ్యమేలుతున్న కాలమది. దాంతో ఆ రాజ్యంలోని ప్రజలందరూ మంత్రశక్తుల్లో ఆరితేరి ఉన్నారు. యుక్త వయస్సు వచ్చిన ప్రతి ఒక్కరూ మంత్రశక్తితో వీరులుగా ధీరులుగా మారేందుకు కావలసిన శిక్షణ తీసుకుంటూ ఉంటారు. కానీ మహేంద్రవర్మకి వారసుడు లేకపోవడంతో ఆ రాజ్యాన్ని దక్కించుకోవాలని పక్క రాజ్యం రాజులు చూస్తున్నారు. ఇప్పుడు మహేంద్రవర్మకి కంప్లీ నగరాన్ని కాపాడడానికి భైరవ వంశం సహాయం కావాలి. భైరవ వంశం చాలా చాలా శక్తివంతమైన వంశం. వారు పుట్టుకతోనే శక్తిని పొందగలుగుతారు. ధైర్య సాహసాలకి వారు పెట్టింది పేరు. వారు ఎంతటి యుద్ధాన్నైనా తట్టుకోగల ధీరులు. ఆ వంశంలో పుట్టాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అని అందరూ భావించేవారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. అయితే ఆ రాజ్యపు యువరాణి మహేంద్రవర్మ గారి పెద్ద కుమార్తె లీలావతి మాత్రం మంత్రశక్తులతో పాటు యుద్ధ విద్యల్లోనూ ప్రావీణ్యం సాధించింది. కఠోర దీక్షతో పంచభూతాలను వశం చేసుకుంది. ఘోర తపస్సు చేసి పంచేంద్రియాలను అదుపులోకి తెచ్చుకుంది. కొన్ని రోజుల్లో కాళీమాత కటాక్షం కోసం హోమం చేయనుంది. ఆ మాత కటాక్షం లభిస్తే లీలావతి కంప్లీ రాజ్యానికే కాదు, ద్రవిడ ఖండం మొత్తానికి మహారాణి అవుతుంది. లీలావతి చిన్నతనం నుండే మహారాణి అవ్వాలనే ఆశతో ఉంది. దానికోసం ఎన్ని పరీక్షలు ఎదుర్కోవడానికైనా, ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంది. కాళీమాత కటాక్షం సంపాదించి నేనీ ద్రవిడ ఖండానికే మహారాణినవుతాను నాన్నగారు. కానీ దానికి నీ శక్తులు సరిపోవని మన గురువుగారు చెప్తున్నారు తల్లి. నాన్నగారు, మీరు భయపడకండి. ఎలాగైనా ఆ శక్తులని సంపాదిస్తాను. కూతురు పట్టుదల చూసి మహేంద్రవర్మ ఆనందించాడు. కానీ కాళీమాత హోమం చాలా ప్రమాదకరం అని తెలిసిన వ్యక్తిగా చాలా భయపడుతున్నాడు. ఇక ఈ రాజ్యంలో ఉంటున్న ఒక ముఖ్యమైన వ్యక్తి రుద్ర. అనాథ అయిన రుద్రని మహేంద్రవర్మ తన ఆస్థానంలో మనిషిలా చూశాడు. రుద్ర మెడలో ఉన్న రుద్రాక్ష ఎప్పుడూ మెరుస్తూ ఉండేది. అదే అతడిని మహేంద్రవర్మకి దగ్గర చేసింది. రుద్ర చిన్నప్పటి నుండి రాజకుటుంబీకుల మధ్య పెరిగాడు. అంతేకాదు, రుద్రకి చిన్నతనంలోనే యువరాణి లీలావతితో నిశ్చితార్థం జరిగింది. అయితే లీలావతి ఎంతో ధైర్యవంతురాలు, యోధురాలు కాగా రుద్ర మాత్రం చాలా పిరికివాడు, భయస్థుడు. పిల్లిని చూసినా ఆమడ దూరం పారిపోతాడు. దాంతో రాజ్యంలోని ప్రజలందరూ రుద్రని చిన్నచూపు చూసేవారు. రుద్ర కూడా ఆ రాజ్యంలోని యువతలాగా శక్తులు సాధించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఎంత ప్రయత్నించినా రుద్రకి ఒక వీరుడికి ఉండాల్సిన శక్తి మాత్రం రాదు. నా తల్లిదండ్రులు ఎక్కడున్నారు? ఎందుకు నేను ఏ శక్తి పొందలేకపోతున్నాను? ఒక్కసారైనా వీరుడిగా మారలేనా? దాంతో అతను చాలా నిరుత్సాహంగా ఉంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు లీలావతి కాళీమాత హోమం చేయడం కోసం బలిపీఠంపై కూర్చుంది. ఎంతో మంది ఋషులు, మహర్షులు ఈ హోమంలో పాల్గొన్నారు. కంప్లీ రాజ్యంతో పాటు చుట్టుపక్కల రాజ్యాల నుండి అనేక మంది ప్రజలు హోమం చూసేందుకు తరలివచ్చారు. నిజానికి ఈ హోమం చేసేంత వయసు లీలావతికి లేదు. ఈ విషయాన్ని పండితులు ఎంతగా చెప్పినా ఆమె వినిపించుకోకుండా హోమానికి కూర్చుంది. వేద మంత్రాల మధ్య కాళీమాత హోమం ప్రారంభమైంది. కాసేపటికి కాళీమాత ఖడ్గం నుండి ఒక మెరుపు లీలావతి తలలోకి చొచ్చుకొనిపోయింది. ఆ శక్తిని తట్టుకోలేక లీలావతి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఋషులు, మహర్షులు ఒక్కసారిగా తాము చదువుతున్న మంత్రాలను ఆపేశారు. ఆ ప్రాంగణమంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. యువరాణి లీలావతి మాత్రం స్పృహ లేకుండా కింద పడి ఉంది. ఆ కాళీమాత శక్తిని ఆమె తట్టుకోలేకపోతుందని, తనకు వేరెవరైనా తమ శక్తిని తారబోస్తే కాని యువరాణి ప్రాణాలు నిలబడవని ఒక మహర్షి చెప్పారు. దాంతో కంగారుగా మహర్షి దగ్గరకు వచ్చిన రుద్ర, లీలావతి కోసం నా శక్తుల్నిస్తాను. ఆలోచించుకో రుద్ర, ఇది నీ ప్రాణాలకే అపాయం కావచ్చు. లీలావతి కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. రుద్రకి ఏదో చెప్పబోయి అతని మెడలో ఉన్న రుద్రాక్షని చూసి ఆ మహర్షి ఏమీ మాట్లాడకుండా రుద్రకి అనుమతి ఇచ్చాడు. తనకున్న కొద్దిపాటి శక్తులను లీలావతికి ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు రుద్ర. శక్తులు కోల్పోతే తన ప్రాణానికే ప్రమాదమని తెలిసినా కూడా రుద్ర ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. చిన్నప్పుడే తనతో నిశ్చితార్థం జరిగిన లీలావతి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. రుద్ర చేస్తున్న త్యాగాన్ని మహర్షి మెచ్చుకుంటూ అతని మీద విభూతి జల్లి ఒక మంత్రం చదువుతాడు. అంతే, రుద్ర శరీరం నుండి అతని శక్తులు నేరుగా లీలావతి శరీరంలోకి వెళ్లిపోతాయి.
కాసేపటికి లీలావతి చిన్నగా లేచి తిరిగి హోమాన్ని కొనసాగిస్తుంది. మరోవైపు రుద్ర మాత్రం నేలపై జీవత్యవంలా పడి ఉన్నాడు. తన ప్రేమను బ్రతికించుకోవడం కోసం తన శక్తులను త్యాగం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న రుద్రని అంతా అమాయకుడిలా చూశారు. రుద్ర ప్రాణాలకి తెగించడం వల్ల లీలావతికి తాను అనుకున్న కాళీమాత కటాక్షం లభించింది. కంపెనీ రాజ్యమంతా సంబరాలు చేసుకుంది. ముఖ్యంగా మహేంద్రవర్మ చాలా ఆనందంగా ఉన్నాడు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు రుద్ర తన గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కొందరు సైనికులు వచ్చి రుద్రని సంకెళ్లతో బంధించి కారాగారానికి తీసుకువెళ్లారు. అప్పటికే లీలావతి కోసం శక్తులను త్యాగం చేసిన రుద్ర అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు. కాసేపటికి అక్కడికి వచ్చి మహారాజు మహేంద్రవర్మ రుద్ర వంక చూస్తూ, గట్టివాడివే, ఇంకా బ్రతికే ఉన్నావు. ఏమైనా నీ వంశం అలాంటిది. మహారాజా, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నన్ను చిన్ననాటి నుండి పెంచింది మీరే కదా. ఇప్పుడు కారాగారంలో బంధించే అంత తప్పు నేనేం చేశాను? నువ్వు ఆ వంశంలో ఆఖరి వారసుడిగా పుట్టడమే. అంతే. రుద్ర కళ్ళు ఒక్కసారిగా చెమ్మగిల్లాయి. తాను విన్న మాటలన్నీ నిజమో కాదో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. రుద్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ నీటి చుక్కలు రుద్ర మెడలో ఉన్న రుద్రాక్ష పైన పడడంతో ఒక్కసారిగా దాని నుండి పెద్ద కాంతి వచ్చింది. రుద్ర ఆ కాంతిని చూడలేక కళ్ళు మూసుకున్నాడు. మళ్లీ కళ్ళు తెరిచిన రుద్రకి అతను ఓ కొండ మీద చుట్టూ చెట్లు నీళ్లు ఉన్న ప్రాంతంలో ఉన్నాడు. అతనికి ఎదురుగా నీటిలో ఒక అరటి ఆకుపైన ఒక పుస్తకం తేలుతూ కనిపించింది. దానిపైన భైరవ వంశం అని రాసి ఉంది. రుద్ర తన కళ్ళని నమ్మలేనట్లుగా కళ్ళు మూసి మళ్లీ తెరిచేసరికి మళ్లీ చెరసాలలో ఉన్నాడు. రుద్ర ఊపిరి గట్టిగా తీసుకుని కాసేపటికి బాధ నుండి తేరుకొని ఒక్కసారిగా ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఆ కారాగారమే అతనికి ధ్యాన మందిరమైంది. రుద్రకి ఈసారి ఒక గుహలో నాగుపాముల మధ్యన అదే భైరవ వంశం పుస్తకం కనిపించింది. రుద్ర ఈసారి ఏమీ ఆలోచించకుండా వెళ్లి ఆ పుస్తకాన్ని అందుకున్నాడు. ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టాడు. అతని ముందు భైరవ వంశం వారు చేసిన సాహసాలు, పొందిన శక్తులు కనబడుతున్నాయి. రుద్ర కళ్ళు ఎర్రగా మారడం మొదలయ్యాయి. తన మెడలో ఉన్న రుద్రాక్షను ముందు పెట్టుకుని కళ్ళు మూసుకున్న రుద్రకి ఆ కాళీమాత కటాక్షం లభించింది. కొన్నేళ్ల సాధన తర్వాత కాని పొందలేని అనేక శక్తుల్ని రుద్ర ఒక్క రాత్రిలో పొందగలిగాడు. పంచభూతాలను, పంచేంద్రియాలను అదుపులోకి తెచ్చుకోవడంతో పాటు ఆ రాజ్యంలోనే ఎవరూ లొంగ తీసుకోలేని డ్రాగన్ ఆత్మను కూడా సునాయాసంగా లొంగ తీసుకున్నాడు రుద్ర. ఇప్పుడు అతను మామూలు రుద్ర కాదు, కాల రుద్రుడు. పిరికివాడు కాదు, తనకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైన వీరుడు. అసలు ఒక అనామకుడు ఇంత శక్తివంతుడు ఎలా అయ్యాడు? నిజంగా రుద్ర అంతరించిపోయిన భైరవ వంశానికి ఆఖరి వారసుడా? రుద్ర లీలావతి చెల్లిని ఏం చేశాడు? కాలభైరవగా వచ్చిన వాడు రుద్రాయేనా? లీలావతి ద్రవిడ ఖండానికి మహారాణి అవ్వకుండా రుద్ర ఆపగలడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.